రైట్, శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరిచారు. టీవీ9 స్క్రీన్ పై మీరు లైవ్ లో చూస్తున్నారు. భారీగా వరద పోటెత్తడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం ఇప్పటికే నిండు కుండలా మారింది. సో ఒక్కొక్కటిగా గేట్లు తెరుస్తున్నారు. మొదటగా ఒక గేట్ ఓపెన్ చేసిన దృశ్యం మనకు కనిపిస్తోంది. వర్షాలు తగ్గుముఖం పట్టిన ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదల కారణంగా గోదావరి మట్టం పెరుగుతూ వచ్చింది. సో దిగువ ప్రాంతాలకు శ్రీశైలం డ్యామ్ నుంచి నీటిని విడుదల చేస్తున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. సో ప్రస్తుతం 4 గేట్లు ఎత్తుతున్నట్టు కనిపిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలతో శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. పూర్తి స్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిలువ 180 టీఎంసీలుగా ఉండడంతో అధికారులు గేట్లను ఎత్తుతున్నారు. మొత్తం 4 గేట్లను ఎత్తి ఆ నీటిని కిందికి విడుదల చేస్తున్న దృశ్యాలని మనం స్క్రీన్ పై చూస్తున్నాం. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద చేరుకోవడంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఎగువ నుంచి వస్తున్న వరదతో నిండు కుండను తలపిస్తోంది ప్రాజెక్టు. దీంతో 4 గేట్లను 12 అడుగుల మేర అధికారులు ఎత్తిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూడొచ్చు. దిగువ ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని వారందరికీ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం నీటి నిల్వ 180 టీఎంసీలుగా ఉందని చెప్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకి భారీగా వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసిన దృశ్యాల్ని మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నాం. వాటర్ అనేటువంటివి అసలు వాటర్ అనేటువంటివి నీళ్లు అనేటువంటివి కనపడుతున్నాయి మనకు. ఇవన్నీ ఎందుకైతే నీళ్ళ మాత్రమే కనపడతలేదు. నీళ్ళు పాలు చలో 1 more గేట్ అంతే. ఒకటి ఓపెన్ చేస్తే నీకు ప్లాంట్ ఇంకా 10 ఓపెన్ చేస్తే ఒకసారి ఇస్తారు నాకు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ఉధృతి పెరగడంతో గేట్లను ఎత్తివేశారు అధికారులు. మొత్తం 4 గేట్లను ఇప్పుడు ప్రస్తుతం లిఫ్ట్ చేస్తున్న దృశ్యాలనే మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఇందాక ఒక గేట్ లిఫ్ట్ చేశారు, ఇప్పుడు సెకండ్ గేట్ కూడా లిఫ్ట్ చేశారు. మొత్తం 4 గేట్లను ఎత్తి శ్రీశైలం ప్రాజెక్టులోని వరద నీటిని కిందికి వదులుతున్నారు. ఫ్లో ఎక్కువగా ఉండడంతో, అంటే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు అయితే ప్రస్తుతం ఇప్పటికే 180 టీఎంసీలకు చేరుకున్న కారణంగా 12 అడుగుల మేర 4 గేట్లు ఎత్తే ప్రతిపాదనని ముందుకు తీసుకొచ్చారు. ఆ ప్రకారమే ఇప్పుడు ప్రస్తుతం 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నెక్స్ట్ మరొక 2 గేట్లను కూడా ఎత్తుతారు. దానికి సంబంధించి శ్రీశైలం జలాశయం దగ్గర భారీగా వరద నీరు చేరుకున్న నేపథ్యంలో ప్రాజెక్టు గేట్లను ఎత్తే ముందు ఆ దిగువ ప్రాంతాల వారందరికీ కూడా అలర్ట్లు కూడా జారీ చేశారు. జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర జల దృశ్యాన్ని మనం వీక్షిస్తున్నాం. మొత్తం ఇప్పటి వరకు 2 గేట్లను ఎత్తడం జరిగింది. మరొక 2 గేట్లు ఎత్తడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో నిండు కుండను తలపిస్తోంది ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం అక్కడ 180 టీఎంసీలకు వరద నీరు చేరుకోవడంతో ప్రస్తుతానికి 4 గేట్లు ఈరోజు లిఫ్ట్ చేయాలని అధికారులు సన్నద్ధమై దాని ప్రకారమే ప్రస్తుతానికి 2 గేట్లనైతే ఎత్తిన దృశ్యాలని మనం చూస్తున్నాం. వచ్చిందా? రైట్, మనం చూస్తున్నాం మొత్తం గేట్ల సంఖ్య 12. అయితే ఇప్పటి వరకు 4 గేట్లు ఎత్తినట్టుగా తెలుస్తోంది. కానీ మనకి దృశ్యాల్లో మాత్రం ఇప్పటికీ ఇంకా 2 గేట్లు ఎత్తిన దృశ్యం మనకు కనిపిస్తోంది. ఎప్పుడైతే గేట్ ఎత్తుతున్నారో వెంటనే అక్కడున్న వారందరూ కూడా కాస్త ఎంజాయ్ చేస్తున్న సందర్భం కూడా మనం ఒకసారి వీక్షించవచ్చు. సో తెల్లటి నురగల ఉరకలేస్తున్న
ఒక దృశ్యం మనం చూస్తున్నాం. అంటే మొత్తం ఇలా 4 గేట్లు ఎత్తితేనే ఎలా ఉంటే 12 గేట్లు ఎత్తితే అది ఎలా ఉంటుందో ఒక్కసారి మనందరికీ కూడా ఆల్రెడీ అనుభవమే. కానీ ఎన్నిసార్లు అయినా సరే ఆ దృశ్యం చూడాలనిపించేలా ఉంటుంది. సో ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తుతున్న దృశ్యం మనకు కనిపిస్తోంది. అయితే కింది ప్రాంత వారు అందరూ కూడా ఎవరైతే ముంపు ప్రాంతాల వారు ఉంటారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ వచ్చారు. భారీగా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద కారణంగా ప్రస్తుతం 4 గేట్లను ఎత్తినట్టుగా తెలుస్తోంది. సో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద పోటెత్తిన సందర్భంగా 4 గేట్లను ఎత్తారు. ప్రస్తుతం మనకు అందుతున్న దృశ్యాల్లో కేవలం 2 గేట్లకు సంబంధించిన దృశ్యాలు మాత్రమే అందుతున్నాయి. అది కూడా అయితే గ్రీన్ కానీ అందులో ఫిష్ లాగమైతే ఉంటాయి ఇంకొకటి అన్న ఓపెన్ చేసాను అది వస్తుంది ఎక్కువసేపు ఓపెన్ చేసుకొని పడుతుంది చేస్తుంటాం వస్తాయి.